అన్న మన డైరీ ఫార్మ్ స్పెషల్ ఏంటన్నా? మన డైరీ ఫామ్ స్పెషల్ దూడలు తెచ్చి అమ్మడమేనా? ఆ! మన దగ్గర ఎప్పుడు కూడా సంవత్సరం, సంవత్సరన్నర, ఆ! 2, 2.5, 3 సంవత్సరాల ఏజ్ వరకు ఉంటాయి. ఆ! ఈ 3 సంవత్సరాలన్నా ఇయేమో 2, 2.5 కలిపి ఉన్నాయి. 2 సంవత్సరాలు, అయి 2.5. ఆ! అలాగే మన స్పెషల్ వాళ్ళు సేల్స్ అన్న. అంటే స్పెషల్ అంటే సేల్సేనా? సేల్స్ చేయడం. ఆ! మన సేల్ చే రైతులకి అంటే గేదెల కంటే దూడల్లో బిజినెస్ బాగా ఉందని ఆ! మనం దూడలు తెచ్చి అందించడం జరుగుతుందన్న. అంటే ఎక్కడికెక్కడికో ఎళ్లి కొనుక్కుంటే కంటే ఇలా మన డైరీలోకొస్తే మార్కెట్ లెక్క ఉండదన్న. ఆ! మన మార్కెట్ లెక్క ఉండదు. ఇక్కడ మన డైరీలో ఎప్పుడు ఒక 100 దూడ ఉంటది. ఆ! ఆళ్ళకి నచ్చిన దూడని ఎంచుకొని మాట్లాడుకోవచ్చన్న. హ్మ్. హ్మ్. ఆళ్ళు నచ్చిన దూడని ఎంచుకొని మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ అయిన దూడలుంటాయన్న. చూడండి బుర్ర క్వాలిటీ చూడండి. అంటే ఇది ఏ రకం అన్న? ముర్రా అన్న. మొత్తం ముర్రా రకమా? ముర్రా, బన్నీ కలిపి ఉంటాయన్న. ఆ! మీకు ఏ బ్రీడ్ కావాలితే ఆ బ్రీడు. ఏదైనా సరే మీకు ఎన్ని దూడలు కావాల్సిన 10 నుంచి ఆ! మీకు ఒకటి కానించి 100 దూడల వరకు కూడా సప్లై చేసి మన డైరీలో ఉంటాయన్న. అంటే ఒక గేదె ఒక దూడ దగ్గర నుంచి 100 గేదెలు 100 దూడలు కూడా సప్లై చేసే కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉన్న డైరీ మనదే. ఆ! మీరు ఎవరైనా సంప్రదించొచ్చు. మన నంబర్ ఉంటది స్క్రీన్ మీద. అన్న ఒకసారి మన డైరీ ఫార్మ్ పేరు, అడ్రెస్, ఫోన్ నంబర్ చెప్పవా? మనది రాజమండ్రి దగ్గర, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాలపల్లి విలేజ్ అన్న. ఆ! మన దగ్గరకొచ్చి సంవత్సరం, సంవత్సరన్నర, 2, 2.5, 3 సంవత్సరాల దూడలుంటాయి. డైరీ ఫార్మ్ పేరేంటన్నా? మనీ డైరీ ఫార్మ్ అన్న. మీ కాంటాక్ట్ నంబర్ అన్న? 7989224330 అన్న. అన్న మన డైరీ ఫార్మ్‌లో స్టార్టింగ్ ప్రైస్ ఎంతుంటది? స్టార్టింగ్ ప్రైస్ 10,000 నుంచి ఆ! 50,000 వరకు వచ్చేసి ఉంటదన్న దూడ. ఆ! ఏజ్‌ని బట్టి దాని క్వాలిటీని బట్టి రేట్ సెట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఆ! ఏజ్ క్వాలిటీని బట్టి దాని రేట్ సెట్ అవ్వడం జరుగుతుంటది. ఆ! మీరొచ్చి ఇక్కడికొచ్చాక మీకు ఎన్ని దూడలు కావాలితే అన్ని దూడలు ఎంచుకొని తీసుకెళ్ళొచ్చన్న. అంటే సెలక్షన్ గూడా ఉంటది. సెలక్షన్ కూడా ఉంటది. అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి చూస్తున్నాం గదా! ఈ చెట్టు కింద ఉన్నాయన్ని ఈ ఈ 2.5 అన్నది ఆ! ఇగో ఈ 3 సంవత్సరాలు అన్నది. అన్ని 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు మీకు అన్న ఇప్పుడు మనం సూడు కట్టించుకోవాలంటే ఎంతుండాలి వయసు? వయసు 3 సంవత్సరాల వయసన్న. 3 సంవత్సరాలా? 3 సంవత్సరాల వయసు 2 పళ్ళ మీద ఉండాలి దూడ. మీరు గమనించండి, పళ్ళు చూసుకోండి. ఆ! 2 పళ్ళ మీద దూడుంటే ఆ! మీకు ఈటికి ఎక్కువ టైం మీ దగ్గర అవకాశం వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. ఓకే. మీరు అదే 4 పళ్ళు, 6 పళ్ళ మీద తీసుకుంటే మీకు ఫెయిల్యూర్‌కి ఎక్కువ అవకాశం ఉంటది. ఫెయిల్యూర్‌కి ఎక్కువ అవకాశం ఉంటది. అవకాశం ఉంటది. ఇంకా 2.5 తీసుకొని మీ దగ్గర ఒక 5 నెలలు, 6 నెలలు పెంచుకున్నాక క్రాస్‌కొచ్చినా పర్లేదు. ఆ! అంతేగాని 4 పళ్ళు, 6 పళ్ళు ఏసినయి మాత్రం తీసుకోకండి. 4, 6 పళ్ళైతే వద్దు. ఎక్కడికెళ్ళినా సరే ముందు పళ్ళు చెక్ చేసుకోండి. మీరు ఈటికొచ్చి దూడలు తీసుకున్న వాళ్ళు పళ్ళు చెక్ చేసుకోవాలా. ఆ! పళ్ళు చెక్ చేసుకుంటే 2 పళ్ళ మీద ఉండాలి దూడ. ఆ! లేదా పళ్ళు ఇయ్యకపోయినా పర్లేదు. నమ్మకానుకుంటే ఆ! మన దగ్గర బ్రీడ్ ఎంచుకోవడం మీకు అవగాహన కోసం చూపిస్తున్నానండి. ఓకే అన్న. ఓకేనా? ఇదిగోండి ఇది మన ఇక్కడ లోకల్ బ్రీడ్ అండి. ఇది లోకల్ బ్రీడా? ఇది లోకల్ బ్రీడ్. ఆ! ఇటువంటి దూడలు మనం తీసుకున్న దీనివల్ల ఉపకారం ఏముండదండి. ఎందువల్ల? ఇయాల ఎంత రేట్ ఎట్టుకుంటున్నావో రేపు పొద్దున్న నువ్వు 3 సంవత్సరాలు మేపు అమ్ముకున్నా అంతే రేట్ వస్తది ఇది. ఎదుగుదల ఉండదా? ఎదుగుదల ఉంటది గానీ దాన్ని ఎవరు క్యాచ్ చేయరనమాట. ఆ! అంటే అవగాహన తక్కువ పెడతారు. ఆ! ఆ! మనకి ఈరోజు జాతి దూడలు తీసుకోవాలంటే ఇది చూడండి, ఇది ఒక జాతి అండి ఇది. ఏం చేతన్నది? ఇది మిన్నీ జాతి అండి. ఆ! ఇది చూడండి, క్వాలిటీ చూడండి, బుర్ర బుర్ర ఊగుతుంది చూడండి. కొమ్ములు ఊగుతున్నాయిగా. ఇదిగో చూడండి, ఇదిగో ఆ! కనపడుతుందండి అవునవును. అండి. ఇదిగో 2 కొమ్ములు చూడండి హ్మ్. అలా హ్మ్. ఉండే. ఇది మిన్నీ జాతి అంటారండి దీన్ని. హ్మ్. ఇది 100లో 10 పీసులు దొరుకుతాయండి. 100కి 10 పీసులే. 10 పీసులే దొరుకుతాయి. లేరుగా ఉంటాయి అనమాట. ఓకే. ఓకే అన్న. ఇలాంటి జాతి దూడలు తీసుకొని మేపుకుంటే మీకు రేపు పొద్దున్న తయారు చేసి అమ్ముకుందామన్నా 1,50,000, 1,60,000 వస్తదండి. ఇప్పుడు ఈ కొమ్ములు ఊగుతుంది గదా! అవును. ఆ జీవితం మొత్తం అలానే ఉంటదా? అలాగ ఉంటదండి. ఇంకా ఎదిగే కొలది ఇంకా ఈ కొమ్ము ఈ తొక్కకే ఏలబడి ఉంటదండి ఆహా! కిందకి. ఓకే. ఇది ఇంకా ఎదిగే కొలది నీ కొమ్ము ఎదిగే కొలది ఏం చేద్దంటే తొక్క ఇలా కిందకొచ్చేద్ది. తొక్క కిందకొచ్చేస్తది. తొక్కకే అంటే ఏలబడి కంటి ఉంటది. మీదకొచ్చేస్తది. ఆ! ఆ! తొక్కకే ఏలబడి ఉంటది. అంటే ఇదో రకం జాతి. ఇదిగోండి ఇవి మిల్లీ. కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయా అన్న ఇప్పుడు? అన్నీ ఉంటాయన్న. ఆ! అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇది ముర్రా అండి ఇది. ఏయ్! ఇలా ఇది ముర్రా అండి. ఆ! ఇది మనది. ఇది ఇలా ఎంచుకొని ఇలా జాతి దూడ చూడండి, మొఖం చూడండి, ఆ! కొమ్ము రింగు చూడండి. ఇలా ఈ టైప్‌లో మనం ఎంచుకొని తీసుకోవాలి దూడల్ని. దూడల్ని. ఈ టైప్‌లో ఎంచుకొని తీసుకుంటే ఈ టైపు, ఆ టైపు అనేది మనకి రేపు పొద్దున అమ్ముకుందామన్నా జాతి బావుంటదనమాట. అన్న ఈళ్ళు కొమ్ములు ఊగుతున్నాయి గదన్న! అవును. అది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది? అది ఏజ్‌ని బట్టాను. ఏజ్ ఈటిలతోనే కలిపిచ్చేస్తాం మనం. ఆ! 10 దూడలు తీసుకున్న వాళ్ళకి ఆ దూడలు కూడా కావాలితే ఎంచుకుంటే అందులోనే కలిపి రేట్ మాట్లాడేసి ఇచ్చేస్తాం. ఆహా! ఓకే. ఓకే. ప్రత్యేకించి రేట్ అని ఏమి ఉండదు. ప్రత్యేకంగా ఏమి ఉండవు. ప్రత్యేకంగా రేట్ అని ఏం చెప్పము. దాన్ని ఇడిగా తీసుకుంటే మాత్రం ఎక్కువ పడతది. విడిగా తీసుకుంటే. ఇడిగా తీసుకుంటే ఇదిగోండి, ఇది చూడు రింగ్ క్వాలిటీ చూడు. బుర్ర రింగ్ క్వాలిటీ. ఇదిగోండి రింగు. ఇలాంటి మన జాతి దూడలన్నీ తీసుకోవాలండి. బుర్రలు బాగుండాలి, రింగులు ఉండాలా. హ్మ్. ఇలాగే అన్నీ ఎంచుకోవాలి. బలం మన దగ్గరికి వెళ్ళి మేపుకుంటూ వస్తుందన్న. బలం కాదు. మనం ఎంతసేపు కూడా రింగ్ ఉండాలా, నడుము ఉండాలా, దూడ క్వాలిటీ ఉండాలా. ఆ! ఆ! ఇలా ఈ క్వాలిటీ అనేది తీసుకెళ్ళి మేపుకుంటే మీరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అటు మీద కష్టపడినా మీ ఇలువ కడతదనమాట.
అంటే మనం కష్టానికి విలువ కష్టపడినా ఉంటది. సరే ఫలితం ఉంటది ఫలితం ఉంటది ఈ వయసు తీసుకుంటే. ఈ వయసు తీసుకుంటే. ఇతని- మీరు ఇతగడ మామూలు ఇదే ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా అని ఏది పడితే అది తీసుకెళ్ళారు. ఇప్పుడు నేను చూపించాను చూడండి, ఆ, అవి తీసుకెళ్ళి మీరు 3 సంవత్సరాలు మేపు అమ్మేశారు. మీరు ఇప్పుడు కొని 20,000, అప్పుడు ఆ 20,000 మీకు ఇంకొక 20,000 మిగులుతుంది అంతే. అంటే ఆ లోకల్ లక్షణాలు ఉంటే కనుక ఎదుగుదల లేవు, ఉండదు. ఎదుగుదల ఉండదు. రేపు పొద్దున్న ఆదాయం తక్కువ వస్తుంది. ఇవాళ మీరు దీనికి 20,000 పెడితే రేపు పొద్దున్న వచ్చేది లక్ష, దానికి 20,000 పెడితే రేపు పొద్దున్న వచ్చేది 40,000. 40,000. అది అలాగే దూడని అంటే బట్టి ఇవన్నీ మీరు మన దగ్గర- ఎంపికలోనే మీరు సక్సెస్ అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ దూడని తీసుకుంటే 3 సంవత్సరాల దూడండి ఇది. ఆ, ఈ దూడనే తీసుకొని మీరు ఇప్పుడు ఒక 50,000 దీన్ని తీసుకుంటే దీన్ని మళ్ళీ మీరు తయారు చేసి అమ్ముకున్నా 1,20,000, 1,30,000 వస్తుందండి. ఉమ్, 1,20,000, 1,30,000 వస్తుంది. లేదు మీరు ఉంచుకున్నా సరే పాలు రోజు మీద పిల్ల వస్తుంది, పాలు కూడా ఉంటాయి. అన్న ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవాలన్నారు కదా, ఆ. ఇది తీసుకొని తయారు చేసుకోవాలన్నారు కదా, అసలు ఏందన్నది? ఇది తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఈటుకి వస్తుందండి. ఇప్పుడు ఇది 20 రోజులు అయిందని క్రాస్ అయ్యి. ఆ, దీన్ని ఇప్పుడు మనం 9 నెలలు దీన్ని మనం పోషించుకుంటే ఉమ్, ఆ తర్వాత మనల్ని అది పోషిస్తుంది. ఏ విధంగా అన్న? ఏ విధంగా అంటే పాలు వాళ్ళకి అమ్ముకుందామన్నా 1,20,000, 1,30,000 వస్తుందండి. ఆ, డబుల్ వస్తుంది. ఆ. లేదు కదా పాలు ఇస్తుంది, రోజు మీద 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ, పాలు తీసుకొని అమ్ముకోవచ్చు, మళ్ళీ పిల్ల ఉంటుంది. ఆ, అలాగే 4 ఈతల పాటు 5 ఈతల పాటు అమ్ముకున్న సరే 1,50,000 రూపాయలు ఉంటుంది. 1,50,000 ఉంటుంది. అప్పుడు పాలు తాగొచ్చు, 5 పిల్లలు వస్తాయి. అన్న ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ దూడల వ్యాపారంలో ఒక 7-8 నెలల్లోనే మనం ఆదాయం చూడాలంటే మీ అనుభవం ప్రకారం ఒకటి చెప్పండి. 7-8 నెలల్లో మనం ఆదాయం చూడాలంటే అన్న, ఈ 3 సంవత్సరాలు తీసుకొని వెళ్ళి ఉమ్, వీళ్ళు కట్టించుకొని సేల్ చేసుకుంటే ఉమ్, నచ్చిన ఆదాయం వస్తుంది. నచ్చిన ఆదాయం. నచ్చిన ఆదాయం వస్తుంది. అంటే టెన్షన్ ఉండదు. అంటే ఒక 5,000 పెట్టుబడి పెట్టాం కన్నా ఒక 2,000 మిగిలిద్దా? 5,000కి 10,000 మిగులుతుంది అన్న. 5,000 10,000 10,000 మిగులుతుంది. రూపాయికి 2 రూపాయలు లాభం ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు లాభం ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు లాభం ఉంటుంది. ఆ, మీకు దీని విషయంలో అయితే దూడల పెంపకంలో ఇప్పుడు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరన్న. Fail అయిన కాకపోతే ఏదో మాటలు ఆలకించి పెట్టడం కాదు, వాళ్ళు కూడా కష్టం చేయాల. ఉమ్, ఇప్పుడు తీసుకెళ్తున్నారన్న, ఉమ్, వాళ్ళు మేపకపోతే దూడని ఏమి చేయలేం. వాళ్ళు శ్రద్ధగా మేపితే ఒక సంవత్సరంలో వాళ్ళు మళ్ళీ రూపాయికి 2 రూపాయలు లాభం తీసుకుంటారు. రూపాయికి 2 రూపాయలు లాభాలు తీసుకుంటారు. రూపాయికి 2 రూపాయలు లాభం తీసుకుంటారు. ఓకే నాన్న, ఒకసారి మన దగ్గర ఏజీల వారీగా ఆ, వాటిని సైజులు చూపిస్తూ రేట్లు ఎక్స్ప్లెయిన్ ఒక చేస్తారు. రేట్ చెప్తాను. ఇది 3 సంవత్సరాలు అన్న. ఇది 45,000 నుంచి 55,000 వరకు రేట్ నడుస్తుంది. దూడన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఇదైతే 55,000 పడుతుంది. అది అంత పడదన్న, అది 50,000 పడుతుంది. అలాగే అది మళ్ళీ తక్కువ ఉంటుంది. అది 45,000. అలాగే ఏజ్లు బట్టి దూడ రకాన్ని బట్టి క్వాలిటీ రేట్ సెట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 3 సంవత్సరాలు అయిపోయింది కదన్నా. ఇగో రెండు సంవత్సరాలు అన్న. ఈ 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది ఇట్లా రేటు. 25,000 నుంచి 30,000 వరకు. 30,000 వరకు ఉంటుంది. ఈ ఏజ్ మొత్తం కడకేనా. ఓకేనా. మీరు వచ్చి కట్ట 10 తీసుకుంటానంటే మీకు యావరేజ్గా మాట్లాడుకోవచ్చు. 25,000 స్టార్టింగ్ ఉంటుంది. మీకు మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఉందన్న. ఏంటిది అన్నది? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంది 10 తీసుకుంటే. 10 తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఎక్కడికైనా సరే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎంత దూరమైనా సరే, ఈ 3 రాష్ట్రాల్లో ఎంత దూరమైనా సరే 10 దూడలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది మన డైరీ ఫామ్ నుంచి. అంటే అది తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ ఎక్కువ రేట్ అయినా సరే ఏదైనా 10 దూడలు మినిమం 10 దూడలు తీసుకోవాలి. ఇంకొకటి అన్న, 10 దూడలు తక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోక్కర్లేదు. డీజిల్ మట్టుకు వేయించుకుంటే మా బండి వస్తుంది. ఓకే ఓకే, అంటే మీ బండి పంపిస్తారు డీజిల్ మట్టుకు వాళ్ళు వేసుకొని డ్రైవర్ బేట టోల్ గేట్లు వేసుకుంటే బండి వస్తుంది కిరాయి లేకుండా. ఓకే ఓకే అన్న. 10 తీసుకుంటే అన్ని మేమే భరిస్తాం. 10 తీసుకుంటే మొత్తం మా ఆయిల్ పోయించక్కర్లేదు, డ్రైవర్ బ్యాట్ ఇవ్వక్కర్లేదు, టోల్ గేట్లు కొట్టక్కర్లేదు, ఏం అక్కర్లేదు. 10 తీసుకుంటే అన్ని మాయే. అన్న ఏంటన్నా చాలా దూడలు ఉన్నాయి ఈ సంవత్సరంన్నర అన్న. సంవత్సరం ఈ చూడ 15,000 పడుతుంది అన్న. ఇది అన్న, ఇది ఇవన్నీ 15,000 ఈ బ్యాచ్ ఇక్కడికి. ఓకే, 10 దూడలు అన్న. ఈ 10 దూడలు 15,000. సాల్తీ 15,000 పడుతుంది విత్ ట్రాన్స్పోర్ట్ తో అన్న. విత్ ట్రాన్స్పోర్ట్ తో